పబ్లిక్ పల్స్ పట్టిన సర్వే సంస్థలు. ఏపీలో గెలుపెవరిది, ఏ పార్టీ గెలుస్తుంది, దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తుంది. అయితే 7వ విడత ఎలక్షన్స్ 1వ తారీఖున జరగనున్న విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం 6 గంటలకి ప్రచార సభలు ముగియనున్నాయి. మరో 3 రోజుల వ్యవధిలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 7 విడతల్లో జరిగిన లోక్సభ ఎన్నికలు జూన్ 1న 7వ విడతతో ముగుస్తాయి. ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమ నివేదికలను రాజకీయ పార్టీల అధినేతలకు ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకే ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని జగన్ ప్రకటించారు. మరోవైపు మెజారిటీ స్థానాలు గెలుచుకునే అధికారాన్ని అందుకుంటామని కూటమి నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ ఉంది. అధికార వైసీపీకి సంబంధించి 3 సర్వే నివేదికలను జగన్ తెప్పించుకున్నట్లు సమాచారం. మరోవైపు సొంత మీడియా సంస్థ ద్వారా సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ అనంతరం కేంద్రాల నుంచి తెప్పించుకున్న సమాచారం మేరకు గెలుపుపై ధీమాకు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఓటింగ్ పెరగడం, మహిళా ఓటర్లు ఆసక్తి చూపడం, వృద్ధులు సైతం ఓటింగ్లో పాల్గొనడం తమకు కలిసి వస్తుందని వైసీపీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఆ వివరాలన్నీ క్రోడీకరించిన తర్వాతే సీఎం జగన్ ఆ ప్రకటన చేసి ఉంటారని తెలుస్తుంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, చివరి 3 రోజుల్లో పరిస్థితి మారిందని టీడీపీ కూటమి అంచనా వేస్తుంది. ఎన్నికల నిర్వహణలో ఈసీ సంపూర్ణ సహకారం అందించడం, వైసీపీ నిట్టూర్పు మాటలే తమ గెలుపునకు సంకేతాలని టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ దేశంలో ఎక్కడా లేని విధంగా 22 మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడం, 3 ఎస్పీలను సస్పెండ్ చేయడం, డీజీని సస్పెండ్ చేయడం జరిగింది. సీఎస్పై కూడా కోర్టుకెళ్లడం జరిగింది. అయితే గెలుస్తామని చెబుతున్న టీడీపీ కూటమి నేతలు మాత్రం మెజారిటీ సీట్లు ఎంత వస్తాయన్నది చెప్పడం లేదు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు అధిగమిస్తామని, 110 వరకు సీట్లను సొంతం చేసుకుంటామని మాత్రం చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి వారు గెలుస్తామన్న ధీమా మాటలతో గడుపుతున్నారు. కానీ 2 రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఫలితాలను వెలువడించనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏపీలో వార్ వన్ సైడేనని నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎగ్జిట్ పోల్ సంస్థలు వైసీపీతో కుమ్మక్కయ్యాయని, జూన్ 4న టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని, ఎగ్జిట్ పోల్స్ నమ్ముకునే ఆందోళన చెందవద్దని, ఎటువంటి బెట్టింగులు కట్టవద్దని టీడీపీ నాయకత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్గతంగా శ్రేణులకు సమాచారం ఇచ్చారు. అయితే చాలా వరకు సంస్థలు పబ్లిక్ పల్స్ పట్టడంలో ఇబ్బంది పడ్డాయి. అందుకే హోరాహోరీ ఫైట్ ఉంటుందని చెప్పేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం. చూడాలి జూన్ 4న ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎవరిని అధికారంలో కూర్చోబెడతాయి అన్నది.